చాలామంది రైతులకి డౌట్ అయితే ఉంటుంది. ప్రోబయోటిక్ అప్లికేషన్ అనేది ఎన్ని డేస్‌కి ఒకసారి చేస్తే మంచి రిజల్ట్ కనిపిస్తాయి చెరువులో అని. ఈ వీడియో పూర్తిగా చూడండి. ప్రతి ఒక్క రైతుకి చాలా క్లియర్‌గా అనేది అర్థమవుతుంది. ప్రోబయోటిక్ అంటేనే ఒక బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియాకంటూ ఒక లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది, జీవితకాలం. సో అది ఎన్ని రోజులు బ్రతికి ఉంటుందో చెరువులో, అన్ని రోజులు అది పనిచేస్తుంది. అంటే వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేయడం గానీ, రొయ్యని ఆరోగ్యంగా ఉంచడంలో కానీ సహాయపడుతుంది. ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. చాలా రకాల ప్రోబయోటిక్స్ ఉంటాయి కదా, స్ట్రెయిన్స్ అనేవి. ఆ స్ట్రెయిన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ స్పాన్ని కలిగి ఉంటాయి. ఫర్ సపోజ్ ఈ బ్యాసిలస్ స్పీసీస్ ఉంటాయి కదా, బ్యాసిలస్ సబ్టిలిస్ అని, బ్యాసిలస్ లైకినోఫార్మిస్ అని. సో ఇవి వచ్చేసి 3 డేస్ నుంచి 7 డేస్ వరకు సర్వైవ్ అవ్వగలవు, తర్వాత చనిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి లాక్టోబ్యాసిలస్ కానీ, నైట్రోజోమోనాస్ కానీ, నైట్రోబ్యాక్టర్ బాటమ్కి పనిచేస్తాయి కదా నైట్రిఫికేషన్ ప్రాసెస్లో. సో ఈ బ్యాక్టీరియాస్ వచ్చేసి 24 నుండి 72 అవర్స్ మాత్రమే ఇవి సర్వైవ్ అవ్వగలవు. అంటే వాటి యొక్క లైఫ్ స్పాన్ అంతా, తర్వాత అవి చనిపోతాయి. నెక్స్ట్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా, బ్యాక్టీరియాస్ అని. సో ఇవి వచ్చేసి 3 డేస్ నుంచి 5 డేస్ వరకు బతకగలవు. సో మనం అప్లికేషన్ చేసే బ్యాక్టీరియాస్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయి, అండ్ దాంతోపాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ స్పాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి సో మనం ప్రోబయోటిక్ అప్లికేషన్ అనేది ఎవ్రీ 3 నుండి 4 డేస్కి ఒకసారి చేసుకుంటే మన చెరువులో అనేది ప్రోబయోటిక్ బ్యాక్టీరియా యొక్క సైకిల్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి అంతగా రావు. ఎప్పుడైతే ఆ సైకిల్ అనేది బ్రేక్ అవుతుందో, అంటే ప్రోబయోటిక్ మనం లేట్ చేస్తామో అప్లికేషన్ అనేది, సో అప్పుడే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా రైజ్ అవుతాయి. బ్యాక్టీరియా లోడ్ పెరగడం కానీ, బాటమ్ పాడైపోవడం కానీ, సో చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో అందుకే 3 నుండి 4 డేస్, మ్యాక్సిమం 3 నుండి 4 డేస్లో అప్లికేషన్ చేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తాయి.